నమస్కారం. నేను మీ రామకృష్ణ చంద్రు. మీరు చూస్తున్నది ఆర్కిటెక్ సొల్యూషన్స్. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక రివర్స్ యొక్క జీపీఎస్ లొకేషన్ ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది మనకి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అందుకు ముందుగా మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకుందాం. దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఒక విజువల్ స్టూడియో కోడ్ కావాలి, అండ్ ఆల్సో జామ్ సర్వర్ కానీ వామ్ సర్వర్ కానీ. జామ్ సర్వర్ అన్నట్లయితే HTTP.లో మనం ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మనం కోడ్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా వామ్ సర్వర్ అన్నట్లయితే www.webdirectoryలో మనం కోడ్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కోడింగ్ రాయడం జరుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం, మనం కోడ్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఒక వేవర్ యొక్క జీపీఎస్ లొకేషన్స్ అంటే ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దానికి కావాల్సింది HTML. ఓన్లీ HTML ద్వారా జియో లొకేషన్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఈరోజు జీపీఎస్ లొకేషన్ అనేది నేర్చుకుందాం, ఈ విధంగా రిట్రీవ్ చేసుకునేది. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే, ఒక జీపీఎస్ అనే ఫైల్ నేమ్ ఇచ్చి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్ని మనము వామ్ సర్వర్లో వెబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి, లేదంటే జామ్ సర్వర్లో HTTP.docsలో సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నేను index.html ఫైల్ తీసుకున్నాను. ఈ ఫైల్ తీసుకొని దానిలో కోడ్ రాయడం జరుగుతుంది. HTML కోడ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనం డాక్యుమెంట్ టైప్ తీసుకొని HTML కోడ్ రాయాలి. దాని తర్వాత మనం ఒక హెడ్ తీసుకున్నాం. ఇప్పుడు HTML తీసుకున్నాను, దాని తర్వాత ఒక హెడ్ తీసుకున్నాను, దాని తర్వాత ఒక టైటిల్ తీసుకుంటున్నాను. ఈ టైటిల్లో మనం ఏం చేస్తున్నామంటే GPS లొకేషన్ అని తీసుకుంటున్నాను. ఎందుకంటే మీతో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఏంటంటే GPS లొకేషన్, అందుకోసం మనం జీపీఎస్ లొకేషన్ టైటిల్ తీసుకున్నాను. ఇందులో నేను ఒక బాడీ తీసుకుంటున్నాను. ఈ బాడీలో ఆన్లోడ్ అనే ఒక జావా స్క్రిప్ట్ ఈవెంట్ తీసుకుంటున్నాను. ఈ ఈవెంట్ అనేది ఆన్లోడ్ మీకు తెలియకుంటే తెలుసుకోండి. ఈ ఆన్లోడ్ ద్వారా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆన్ క్లిక్ ఉంటుంది, ఆన్ బ్లర్ ఉంటుంది, ఓకే, ఆన్ ఫోకస్ ఉంటుంది. కానీ ఆన్లోడ్ ఏంటంటే, ఈ ఆన్లోడ్ అనేది ఆన్ లోడ్లోనే ఉంది. మీనింగ్ అంటే ఈ పేజీ ఎప్పుడైతే లోడ్ అవుతుందో, ఈ పేజీ ఎప్పుడైతే బ్రౌజర్లో లోడ్ అవ్వడం కానీ రన్ అవ్వడం కానీ ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ జరుగుతుందో, ఆటోమేటిక్గా మనము యూజర్ స్పెషల్గా దీన్ని కాల్ చేయక్కర్లేదు. అంటే ఇక్కడ ఏదైతే మనము మెథడ్ రాస్తామో గెట్ లొకేషన్ మెథడ్ ఇక్కడ రాశాను కదా, ఈ మెథడ్ రాసిన తర్వాత ఈ ఫంక్షన్ని నేను కాల్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆన్లోడ్ అయిపోతుంది. ఆన్లోడ్ అంటే ఇదైతే ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, దీన్ని స్పెషల్గా కాల్ చేయక్కర్లేదు. నేను అందరూ దీని గురించి అర్థమని చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక H1 ట్యాగ్ తీసుకొని దీంట్లో యువర్ GPS లొకేషన్, ఓకే, ఈ జీపీఎస్ లొకేషన్ తర్వాత దీనిలో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ ఐడి డెమో తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు H1 ట్యాగ్ తీసుకున్నారు. ఈ H1 ట్యాగ్ తీసుకున్న తర్వాత మీరు యువర్ జీపీఎస్ లొకేషన్ అనే ఒక కంటెంట్ దీంట్లో పాస్ చేశారు. బట్ ఇక్కడ మీరు ఏం పాస్ చేయలేదు కదా, ఇది ఎంటీగా ఉంటుంది కదా. నో ప్రాబ్లం అండి, ఇది ఎంటీగా ఉన్న పారాగ్రాఫ్ లాగే ఉంటుంది. నేను ఎందుకు తీసుకున్నానంటే, ఐడి డెమో ఉపయోగించుకొని జావా స్క్రిప్ట్ ద్వారా దీంట్లోకి నేను జీపీఎస్ లొకేషన్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని పాస్ చేస్తాను. దానికోసం దీన్ని ఎంటీగా కంటెంట్ లేకుండా తీసుకున్నాను. అర్థమైంది అనుకుంటా. ఐడి ద్వారా దీంట్లోకి నేను జీపీఎస్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని సెండ్ చేస్తాను. ఓకే, స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను. స్క్రిప్ట్లో ఫంక్షన్ గెట్ లొకేషన్, ఓకే, గెట్ లొకేషన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఆన్లోడ్ అవ్వగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను ముందుగా ఒక వేరియబుల్ తీసుకోవాలి.
విత్ ఇన్ ద ఫంక్షన్లో వేరియబుల్ తీసుకున్నట్లయితే విత్ ఇన్ ద ఫంక్షన్ వరకే అది కాల్ చేసుకోవడం కానీ దాన్ని యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. బట్ నేను గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్ అయితే నేను ఏ ఫంక్షన్లో అవుట్ సైడ్ ఫంక్షన్లో ఉపయోగించుకోవచ్చు, ఎనీ ఫంక్షన్లో దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం నేను ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను. గ్లోబల్ వేరియబుల్ తీసుకొని దీంట్లోకి కంటెంట్ సెండ్ చేయడం కోసం HTML యొక్క ట్యాగ్ని దీన్ని కాల్ చేస్తున్నాను. ఏ విధంగా కాల్ చేస్తున్నాను? బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఫంక్షన్ ఆర్ మెథడ్ ఉపయోగించుకొని దీంట్లో HTML యొక్క ఎలిమెంట్ని తీసుకోవచ్చు. HTML ఎలిమెంట్ని తీసుకొని దాంట్లోకి మనము ఈ వేరియబుల్ ఎక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ని కానీ మనం సెండ్ చేయొచ్చు. ఓకేనా, దానికోసం నేను మీకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో, ఓకే, ఇది క్లోజ్ చేసుకున్నాను. ఓకేనా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ ఎందుకు రాస్తున్నానంటే నావిగేటర్, ఈ నావిగేటర్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది ఎందుకంటే ఇప్పుడు నావిగేటర్ అంటే మనకు అప్పుడప్పుడు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఒక పాపప్స్లో కానీ కొన్ని వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్స్ అలౌ చేయడం కోసం అలౌడ్ డినే అని 2 ఆప్షన్స్తో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నావిగేటర్ రిప్రజెంట్ చేస్తుంది. నావిగేటర్ అంటే పర్మిషన్స్ అడుగుతుంది, యూజర్ని తన యొక్క పర్మిషన్స్ అడుగుతుంది. ఏదైనా GPS లొకేషన్ అలౌ చేయడం కానీ, కెమెరా అలౌ చేయడం కానీ, కాంటాక్ట్స్ అలౌ చేయడం కోసం, అది కాంటాక్ట్స్ కెమెరా అయినకు మీడియా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ జియో లొకేషన్ కావాలి. జియో లొకేషన్ కావాలి కనుక మనము ప్రాపర్టీ నావిగేటర్ జియో లొకేషన్ అనేదాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అది కానీ ఉన్నట్లయితే అంటే అది కానీ ఉన్నట్లయితే ఏంది? నావిగేటర్ జియో లొకేషన్ ఆల్రెడీ యూజర్ అనే అతను పర్మిషన్ ఇచ్చినట్లయితే అలౌ చేయడానికి నో ప్రాబ్లం. ఒకవేళ లేకున్నట్లయింది అనుకో, అంటే తను GPS డినే చేశాడనుకో, మళ్ళీ తను అడగడానికి కోసం పర్మిషన్ అడగడానికి అలౌ చేయడం కోసం GPS యాక్సెస్ చేయడం కోసం నావిగేటర్ జియో లొకేషన్ అనేది మనం ఉపయోగిస్తాం. ప్రాపర్టీని ఉపయోగించుకొని తను పర్మిషన్ అడుగుతాం. అడిగిన తర్వాత అగైన్ జియో లొకేషన్ ద్వారా ఏం సెండ్ చేస్తున్నాం? జియో కరెంట్ పొజిషన్ అనే మెథడ్ని సెండ్ చేస్తాం. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే పొజిషన్ కాల్ బ్యాక్ చేస్తుంది. పొజిషన్ కాల్ బ్యాక్ అండ్ ఆల్సో ఎర్రర్ కాల్ బ్యాక్ అండ్ ఆల్సో పొజిషన్ ఎర్రర్ కాల్ బ్యాక్. దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి సింపుల్గా. సక్సెస్ కాల్ బ్యాక్ అంటే మెథడ్ జియో లొకేషన్ డాట్ కరెంట్ పొజిషన్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే సక్సెస్ కాల్ బ్యాక్ చేస్తుంది. సక్సెస్ కాల్ బ్యాక్లో మనం ఏం చేస్తుందంటే ఈ సక్సెస్కి ఎగ్జిక్యూట్ అయినట్లయితే పొజిషన్ కాల్ బ్యాక్ చేస్తుంది. ఈ పొజిషన్ కాల్ బ్యాక్ చేయడం అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనే పొజిషన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసిన తర్వాత అది మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎర్రర్ కాల్ బ్యాక్, ఇఫ్ ఎర్రర్ అనేది ఎక్కడైనట్లయితే అంటే కొన్ని బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేయదు, జియో లొకేషన్ రీడ్ చేసుకొని కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. అటువంటి బ్రౌజర్స్ ఏవైనా ఆ బ్రౌజర్స్లో ఈ కోడ్ రన్ అవుతున్నప్పుడు అది ఎర్రర్ కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొజిషన్ ఎర్రర్ కాల్ బ్యాక్ అంటే ఈ పొజిషన్ ఎర్రర్ కాల్ బ్యాక్ అనేది ఒకవేళ పొజిషన్లో తీసుకునేటప్పుడు యాక్సెస్ చేసేటప్పుడు లాటిట్యూడ్ కానీ అండ్ లాంగిట్యూడ్ కానీ ఐడెంటిఫై కాకపోతే అంటే అన్అవైలబుల్గా ఉన్నట్లయితే అలాంటప్పుడు పొజిషన్ ఎర్రర్ కాల్ బ్యాక్ అనేది రిటర్న్ చేస్తుంది. ఎవరికి రిటర్న్ చేస్తుంది? ఈ బ్రౌజర్ రిటర్న్ చేస్తుంది. ఈ యొక్క ఫైల్ రిటర్న్ చేసి మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ గెట్ కరెంట్ పొజిషన్లో నేను ఒక పారామీటర్ని సెండ్ చేయాలి. పారామీటర్ సెండ్ చేయడంతో పాటు నేనేం చేస్తున్నానంటే పారామీటర్ యాజ్ ఏ ఫంక్షన్, పారామీటర్నే ఫంక్షన్ రూపంలో సెండ్ చేస్తున్నాను. షో పొజిషన్ అనే ఫంక్షన్ని నేను సెండ్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే ఫంక్షన్ షో పొజిషన్. ఓకేనా? ఎప్పుడైతే ఈ గెట్ కరెంట్ పొజిషన్ అనేది ఈ షో పొజిషన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది, ఓకే, ఈ పొజిషన్ కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది గెట్ కరెంట్ పొజిషన్ ద్వారా మనకి వేరియబుల్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x డాట్
ఇన్నర్ HTML ఉపయోగిస్తున్నాను. ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే ఆల్రెడీ ఇది గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్లో పారాగ్రాఫ్ అనేది వచ్చి స్టోర్ అయ్యింది. పారాగ్రాఫ్ అనేది యాక్సెస్ చేస్తుంది డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ పారాగ్రాఫ్ యాక్సెస్ చేసినప్పుడు దానిలో ఇన్నర్ HTML అంటే ఇన్నర్ HTML ఏంటిది ఇన్ HTML కాబట్టి ఇన్నర్ HTML ఉపయోగించి ఇన్నర్ HTML ప్రాపర్టీ ఉపయోగించి మనం ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేస్తున్నాను. ఎక్స్. ఈ ఎక్స్ అంటే ఏంది డాక్యుమెంట్ డెమో. ఈ డెమో ఎక్కడ ఉంది పారాగ్రాఫ్లో ఉంది. ఓకేనా. దీంట్లోకి మనం ఇప్పుడు కంటెంట్ అనేది సెండ్ చేస్తున్నాం. ఇటువంటి కంటెంట్ ఏం చేస్తున్నాం లాటిట్యూడ్. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అనేవి సెండ్ చేయాలి. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ పొజిషన్ కోడ్స్. మీకు ముందుగానే చెప్పాను ఏంటి ఈ ఫంక్షన్ అనేది గెట్ కరెంట్ పొజిషన్ అనేది దీంట్లో పొజిషన్ కాల్ బ్యాక్ చేస్తుంది. పొజిషన్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది లాటిట్యూడ్ అనే వేరియబుల్ని సెండ్ చేస్తుంది స్ట్రింగ్ని. ఓకే. ఈ స్ట్రింగ్లో ఏముంది కోడ్స్ పొజిషన్ అంటే దీంట్లో మనం ఒక మిస్ చేసాం ఇక్కడ పొజిషన్ అనే పారామీటర్ని సెండ్ చేయాలి. ఈ పారామీటర్ ఏం చేస్తుంది ఈ పారామీటర్ ఇది. ఈ పారామీటర్లో ఏముంది కోడ్స్ ఉన్నాయి. ఎనీ కోడ్స్. ఏ కోడ్స్ లాటిట్యూడ్. ఇది మొత్తం ఇది వచ్చేసరికి ఒక వేరియబుల్. ఓకేనా. ఇది దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది. లాటిట్యూడ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యింది. ఓకే. దీన్ని బ్రేక్ చేసి దీన్ని లైన్ న్యూ బ్రేక్ చేసి చూసారా ఇక్కడ అంతా మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా మనం టైప్ చేయాలి. ఇక్కడ ఒక్క ఇన్వర్టెడ్ కామర్స్ మిస్ అయినా కూడా టోటల్ అంతా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు పొజిషన్ కోడ్స్ లాంగిట్యూడ్. ఓకే. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఎస్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్. మనం విజయవంతంగా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది తీసుకున్నాం. మీకు డౌట్ రావచ్చు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ లాంగిట్యూడ్ నేను ఎక్కడ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఇది అంటే ఇక్కడ నేను ఎక్కడ పాయింట్స్ తీసుకోలేదు కానీ అది రిటర్న్ చేసిన అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. మీకు అర్థమైంది. ఈ ఫంక్షన్ గెట్ కరెంట్ పొజిషన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఏముంది x.innerHTML ఉంది. ఈ ఎక్స్ ఏంటిది గ్లోబల్లో ఉంది. గ్లోబల్ వేరియబుల్ కాబట్టి గ్లోబల్ వేరియబుల్ ఏముంది గెట్ ఎలిమెంట్ డెమో ఉంది. అంటే ఇది ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. దీంట్లో ఏం కోడ్ ఉంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంది. ఓకేనా. ఓకే. ఇన్నర్HTML ద్వారా పారాగ్రాఫ్లో నేను ఆ కంటెంట్ని పాస్ చేశాను బై యూజింగ్ జావాస్క్రిప్ట్. ఓకే. ఇది ఎంతవరకు అంటే ఇది ఎప్పుడైతే యూజర్ అంటే నేనే ఇప్పుడు యూజర్ అనుకో నేనే దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను రన్ చేశాను ఈ ఫైల్ రన్ చేసినప్పుడు ఏం జరిగింది నాకు చూపించింది బట్ నాకు కాదు కదా. అంటే హోస్ట్ అంటే ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు వ్యూవర్స్. నాకు ఒక వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ మీరు యూజ్ చేస్తున్నారు. మీరు యూజ్ చేసినప్పుడు మీ యొక్క లాంగిట్యూడ్ అంటే GPS లొకేషన్ తెలుసుకోవాలని నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. అది ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ ఫైల్ని క్లిక్ చేసాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ నేను హోస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసినప్పుడు మీరు మాత్రమే చూడగలరు బట్ నాకు తెలియాలి ఆ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. దానికోసం మీరు పార్ట్ 2 చూడండి. పార్ట్ 2లో మనం PHP మెయిలర్ అండ్ అజాక్సా HTML ఉపయోగించుకొని యూజర్స్ యొక్క GPS లొకేషను హోస్టర్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది పార్ట్ 2లో నేను పూర్తిగా చెప్తాను. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇది జస్ట్ GPS లొకేషన్ ఏ విధంగా గెట్ చేసుకోవాలి అనేది బై యూజింగ్ జియో లొకేషన్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకొని HTML ఫైల్లో ఒక న్యూ ప్రాపర్టీ ఇది. ఆ ప్రాపర్టీ ఉపయోగించుకొని మనం జియో లొకేషన్ ప్రాపర్టీ ఉపయోగించుకొని GPS లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేవి రెండు మనం గెట్ చేసుకున్నాం అండ్ గెట్ చేసుకొని ప్రింట్ చేయడం కూడా జరిగింది. ఓకేనా. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేవి హోస్టర్కి ఏ విధంగా సెండ్ చేయాలి బై యూజింగ్ PHP మెయిలర్. ఓకే. PHP మెయిలర్ ఉపయోగించుకొని ఈమెయిల్ ద్వారా ఈ లొకేషన్ అని సెండ్ చేయాలి విత్ మ్యాప్ అంటే మ్యాప్ ద్వారా సెండ్ చేయాలి. అంటే ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది మ్యాప్ ద్వారా సెండ్ చేస్తే ఆ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోవాలి. అది పార్ట్ 2లో మనం నేర్చుకుందాం.
తప్పనిసరిగా పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2 చూడండి, ఎందుకంటే పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 అర్థం కాదు. ఓకేనా? మీ అందరికీ ఇది అర్థమైందని నేను ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదాలు మీరు చూసినందుకు మా ఛానల్. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ కానీ మీరు చేసుకున్నట్లయితే, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వేరే ఒకవేళ గంట సింబల్ నొక్కకపోతే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీరు మా వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందరికంటే ముందుగా వస్తే మా వీడియో చూడొచ్చు. ధన్యవాదాలు. మా వీడియో